ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, అక్కడే ఉండబడి శని భగవానుడితో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యవహార కార్యక్రమాలలో ఎన్నో రకాలమైనటువంటి లోటుపాట్లు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, పుస్తక సాధన చేయడం, మంత్ర సాధన చేయడం, ఆధ్యాత్మికంగా ఉండడం, అనేక రకాల కార్యక్రమాలలో మీరు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అలాగనే అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ శుక్రుడు కారణం వలన మీ బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలకు సంబంధించినటువంటి ఓటీపీలలో ఎన్నో రకాల ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక వీలైనంత వరకు ఏదైనా షేర్ చేయడం కానీ, ఓటీపీలను ట్రాన్స్ఫర్ చేయడం కానీ దయచేసి చేయొద్దు. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. నవధాన్యాలను లేకపోతే శనగలను పంచామృతంతో కలిపి అభిషేకం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగి ఆనందకరమైన జీవితం ధనుసు రాశి వారి యొక్క సొంతం కాబోతుంది. అలాగే సప్తమంలో కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన, అలాగనే మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మీరు అభిషేకం చేయడం వలన మహాదేవుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం కలిగించేటువంటి సమయం ఆసన్నమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, క్రియేటివిటీ రంగాలు, న్యూస్ ఛానల్స్ రీడర్స్, అలాగా పత్రికా రంగంలో ఉండబడిన వారు, స్వయంవృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు సత్ప్రవర్తన వలన, ఆధ్యాత్మిక చింతన వలన, సూర్య నమస్కారం వలన మరో భవిష్యత్తుకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి.